హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనకి ఎఫ్ఐ బ్యాంక్ నుంచి వచ్చిన డెబిట్ కార్డ్ అనమాట. ఈ ఎఫ్ఐ బ్యాంక్ అనేది మనకి ఫెడరల్ బ్యాంక్ పార్ట్నర్షిప్తో మనకి ఆన్లైన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని అయితే ఇస్తుంది. అండ్ ఇది మనకి డెబిట్ కార్డ్ అనమాట, వాళ్ళ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే డెబిట్ కార్డ్ బాక్స్ అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇది రావడానికి మీకు 10 to 15 days అయితే పడుతుంది. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న 10 to 15 days అయితే పడుతుంది మీకు. అండ్ ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని అయితే రాస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హోలా, హెదేర్, హౌడీ, హెలో, హాయ్ అని చెప్పేసి సో మనకి కొన్ని టెక్స్ట్ అయితే రాసింది. అండ్ ఇక్కడ బాటంలో చూస్తే ఎఫ్ఐ అని బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు బ్యాంక్ ఆన్ ఎఫ్ఐ అని చెప్పేసి పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టేర్ టు ఓపెన్ అనే చెప్పి అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇష్యూడ్ బై ఫెడరల్ బ్యాంక్. మనకి ఈ ఎఫ్ఐలో మనం బ్యాంక్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మనకి ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది అనమాట. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫెడరల్ బ్యాంక్ అయితే ఇష్యూ చేసిన ఏటీఎం కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేయడానికి ఇక్కడ మీరు చూడొచ్చు టేర్ టు ఓపెన్ అని అయితే కనిపిస్తుంది. దాని మీద అక్కడ మీరు ఓపెన్ అయితే చేయొచ్చు ఈ విధంగా. సో ఓపెన్ చేయగానే మీకు లోపల ఇంకొక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు ఒక సిగరెట్ పెట్టలాగా అయితే ఉంది చూస్తే మీకు. సో ఇదే మనకి డెబిట్ కార్డ్ అనమాట. ఇందులోనే మనకి డెబిట్ కార్డ్ అయితే ఉంది. సో ఫస్ట్ దీన్ని పక్కన పెడదాం, ఇంకా బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అయితే చూద్దాము. సో బాక్స్లో చూసుకుంటే మనకి ఒక బుక్ అయితే ఏదో సంథింగ్ బుక్ అయితే వస్తుంది. 5 ప్లాన్ ఏ హాలిడే అని చెప్పేసి అయితే ఉందన్నమాట. బుక్ చూసుకుంటే లోపల మీకు కొద్దిగా కొన్ని కార్టూన్స్ లాగా అయితే ఉన్నాయి. కొన్ని చూస్తుంటే కొంత టెక్స్ట్ అయితే రాసుంది, ఇన్ఫర్మేషన్ అయితే. ఇది కావాలంటే మీరు చదువుకోవచ్చు. సో ఈ బుక్ అయితే ఉంది. అండ్ లోపల చూసుకుంటే సో ఇంతే బాక్స్లో ఉన్నవి. ఒక బుక్ వస్తుంది అండ్ మీకు ఆ బాక్స్ అయితే వస్తుంది. చూపిస్తాయి ఇప్పుడు ఆ బాక్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా అయితే ఉంటుందో. సో ఈ బుక్ కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇది మనకి కార్డ్ బాక్స్ అయితే. అండ్ దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు స్లైడ్ అని అయితే రాసుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇష్యూడ్ బై ఫెడరల్ బ్యాంక్ అని అయితే రాస్తుంది. అండ్ పైన ఎఫ్ఐ లోగో అయితే ఉంది. సో సింపుల్గా దీన్ని ఇప్పుడు స్లైడ్ చేద్దాం. సో చూడొచ్చు ఇక్కడ మీకు స్లైడ్ చేస్తే మీకు ఈ విధంగా అయితే బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మనకి ఏటీఎం కార్డ్ అనమాట, డెబిట్ కార్డ్. ఇది మనకి క్రెడిట్ కార్డ్ అయితే కాదు. సో జస్ట్ సింపుల్ డెబిట్ కార్డ్ అనమాట. అండ్ ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మీరు ఈ ఏటీఎం కార్డ్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు యాప్లో. సో ఇదే అనమాట మనకి ఎఫ్ఐ డెబిట్ కార్డ్, మీరు చూసుకోవచ్చు. సో సూపర్గా అయితే ఉందన్నమాట చూడడానికి ఎఫ్ఐ డెబిట్ కార్డు. సో ఇది మనకి డెబిట్ కార్డ్ అయితే. అండ్ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంది, క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు ఈ ఏటీఎం కార్డ్ని అయితే యాక్టివేట్ అయితే చేయొచ్చు. ఈ యాప్లో అయితే దీనికి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీకు ఏ విధంగా స్కాన్ చేయాలని చెప్పేసి. ఎఫ్ఐ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం కార్డ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఏటీఎం కార్డ్ అయితే రిజిస్టర్ అయితే అయిపోతుంది ఆన్లైన్లో. సో ఇది మనకి ఎఫ్ఐ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ అన్బాక్సింగ్ అయితే. ఇంకా ఈ బాక్స్లో ఏం లేదు, నథింగ్. సో జస్ట్ కార్డ్ అయితే మనకు ఉంది అంతే. అండ్ దాన్ని మళ్ళీ మనం ఈ విధంగా అయితే క్లోజ్ చేసేయచ్చు. ఇంతే, ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. అండ్ మీకు ఎఫ్ఐ ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాలనుకుంటే సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది. సో ఆ వీడియో చెక్ చేయండి. ఎఫ్ఐ ఫెడరల్ బ్యాంక్ ఎలా ఓపెన్ చేసుకోవాలి మీకు అయితే తెలుస్తుంది అనమాట, అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలనేది. ఇది కంప్లీట్గా వీడియో అయితే. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.